హలో హోమీస్, గుడ్ మార్నింగ్. మన 90 డేస్ ఛాలెంజ్లో ఈరోజు అయితే డే 12. ఇంకా మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అయిపోయి వాటర్ అయితే తాగుతున్నా. నెక్స్ట్ ఓట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. నిన్న మనం మిక్సీ చేసిన ప్రోటీన్ పౌడర్ కూడా ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఓట్స్ అయితే రెడీ అయిపోయినాయి. అలానే ఒక స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకుంటున్నా. ఓట్స్ అయితే తింటున్నా. మనం యాడ్ చేసిన ప్రోటీన్ పౌడర్ హనీతోనైతే సూపర్ ఉండే టేస్ట్. ఆ ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేయాలో దానికైతే సపరేట్ గా రీల్ అయితే చేస్తా. నెక్స్ట్ జిమ్ కి అయితే వచ్చేసి వార్మప్ అయితే స్టార్ట్ చేసిన. ఈరోజు వర్కౌట్ అయితే చెస్ట్ ఇంకా ట్రైసెప్. వార్మప్ కంప్లీట్ చేసుకొని ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్ అయితే కొడుతున్నా. ఫస్ట్ ఇంక్లైన్ కి అయితే ఒక 3 సెట్స్ కొట్టి లాస్ట్ సెట్ అయితే 25 తోనైతే కొడుతున్నా. 25 తోనైతే సపోర్ట్ తీసుకొని కొట్టిన ఒక 4 రిప్స్ అయితే వచ్చినాయి. లాస్ట్ టైం అయితే 20 తోని ఒక 7 రెప్స్ కొట్టిండే. ఈసారి అయితే 25 తోనైతే సపోర్ట్ తీసుకుని అయితే కొట్టినా. మనకి ఎనర్జీ కూడా రోజు రోజుకైతే పెరుగుతుంది. మనం చేసేది బల్కింగ్ కాబట్టి హెవీ వెయిట్స్ అయితే లిఫ్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. నెక్స్ట్ డిక్లైన్ అయితే స్టార్ట్ చేసిన. 10 తోనైతే ఒక 13 రెప్స్ అయితే కొట్టిన. తర్వాత 15 తీసుకున్నా. 15 తోనైతే ఒక 3-4 రెప్స్ అయితే వచ్చినాయి అంతే, ఎక్కువ ఏం రాలేదు. ఇంకా దాని తర్వాత మళ్ళీ 10 తీసుకొని ఇంకా ఒక 2 సెట్స్ అయితే చేసేసి డిక్లైన్ కూడా కంప్లీట్ చేసిన. 15 కొట్టింది అయితే క్లిప్స్ ఏం తీసుకోలేదు. నెక్స్ట్ ఇంకో 2 వేరియేషన్స్ 3 సెట్స్ కొట్టి చెస్ట్ అయితే ఎండ్ చేసిన. నెక్స్ట్ ట్రైసెప్ కూడా ఒక 3 వేరియేషన్స్ చేసి వర్కౌట్ అయితే కంప్లీట్ చేసిన. ఒక వేరియేషన్ అయితే క్లిప్ ఏం తీసుకోలేదు. నెక్స్ట్ ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ కి అయితే 4 ఎగ్స్ తీసుకున్నా. ఆఫ్టర్నూన్ అయితే లంచ్ కి రైస్, సోయా చంక్స్, 2 హోల్ ఎగ్స్, ఒక నార్మల్ ఎగ్, నార్మల్ కర్రీ అయితే తీసుకున్నా. ఈవినింగ్ అయితే బనానా షేక్ అయితే చేసుకుంటున్నా. 2 బనానాస్, 2 స్పూన్స్ ప్రోటీన్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ ఇంకా మిక్సీ పట్టేసుకున్నా. నెక్స్ట్ షేక్, 2 క్యారెట్స్, బనానా అయితే తీసుకున్నా ఈవినింగ్. ఇంకా నైట్ డిన్నర్ అయితే స్టార్ట్ చేసిన. ఈ రోజుకైతే ఇంతే. రేపు మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఇంకా ఫాలో చేసుకొని సపోర్ట్ అయితే చేయండి.